దేవుని ఘనమైన నామమునకు మహిమ కలుగును గాక. ప్రభునందు ప్రియులైనటువంటి మీ అందరికీ కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో వందనాలు. ప్రియులారా, మరి ఈరోజు ఒక ప్రత్యేకమైనటువంటి అంశం ద్వారా మీతో కలిసి ప్రభు వాక్యాన్ని ధ్యానించడానికి దేవుడు నాకు ఇచ్చిన సమయాన్ని బట్టి ప్రభుని స్తుతిస్తున్నాను. ప్రియులారా, మరి ఈరోజు మనం ధ్యానించుకోబెటువంటి మన ధ్యానాంశం ఏమిటంటే పరిశుద్ధాత్మ దేవుణ్ణి, పరిశుద్ధాత్మ అభిషేకాన్ని నేను ఎలా పొందుకోవాలి అనేటువంటి అంశం గురించి ఈరోజు మనం నేర్చుకుందాం. ప్రియులారా, గమనించండి, పరిశుద్ధాత్మ అభిషేకము అనేటువంటిది లేక పరిశుద్ధాత్మ దేవుణ్ణి పొందుకోవటం అనేటువంటి విషయం బైబిల్లో చాలా ప్రాముఖ్యమైనటువంటిదిగా తెలియచేయబడింది. యేసుప్రభు వారు ఒక మాట అంటూ, నన్ను దూషించిన వానికి క్షమాపణ ఉంటుందేమో కానీ పరిశుద్ధాత్మ దేవుని దూషిస్తే గనక క్షమాపణ ఉండదు అనేటువంటి విషయాన్ని తెలియచేశారు. సో పరిశుద్ధాత్మ దేవుని గురించినటువంటి ఇంపార్టెన్స్ అనేది మనకి తెలియాలి. ఫస్ట్ మనము వేరే డినామినేషన్స్లో ఉండొచ్చు, వేరే వేరే సిద్ధాంతాలు, వేరే వేరే విధానాల్లో మనం కొనసాగుతూ ఉండొచ్చు. కానీ విమర్శించటం అనేది చాలా తప్పు అయినటువంటి విషయం. మీకు పరిశుద్ధాత్మ దేవుని గురించినటువంటి ఒప్పుకోలు లేకపోతే నమ్మిక ఒకవేళ మీకు లేకపోతే సైలెంట్గా ఉండటం మంచిదేమో, కానీ అనవసరంగా ఆయనను కించుపరుస్తూ మాట్లాడి లేకపోతే అనవసరంగా పరిశుద్ధాత్మ అభిషేకాన్ని పొందుకునే వారిని తక్కువ చేసి మాట్లాడడం అనేది అది మంచిది కాదు. మీకు ఇష్టం లేదా సైలెంట్గా ఉండండి. తర్వాత దేవుడి దగ్గర మనం అందరం కూడా ఒక రోజు నిలబడాల్సిన రోజు ఉంది. సో ఈ విషయాన్ని ఫస్ట్ మీకు నేను క్లారిటీ ఇవ్వాలనుకుంటున్నాను. కనుక పరిశుద్ధాత్మ దేవుని నేను ఎలాగా పొందుకోవాలి, పరిశుద్ధాత్మ అభిషేకం నేను ఎలాగా గ్రహించాలి, నేను ఆ అభిషేకంలో ఎలాగా పాలు పొందాలి అనేటువంటి ఆలోచన కలిగిన వారికి ఈ వీడియో చాలా ఉపయోగపడుతుందని నేను అనుకుంటున్నాను. కనుక ప్రభునందు నా ప్రియ దేవుని సంగమా, గమనించండి, పరిశుద్ధాత్మ దేవుణ్ణి మనం పొందుకోవాలి అంటే మొట్టమొదటగా గమనించాల్సిన ప్రాముఖ్యమైనటువంటి విషయం ఏమిటి అంటే పరిశుద్ధ ఆత్మ అనేటువంటి మాటను మనం తీసుకోగలిగితే పరిశుద్ధత ఎక్కడ ఉంటుందో లేక పరిశుద్ధమైనది అని అర్థం. ఆ మాట యొక్క అర్థం పరిశుద్ధమైన ఆత్మ. మరి పరిశుద్ధాత్మ దేవుడు ఎక్కడ ఉంటారు, ఎవరితో ఉంటారు అంటే పరిశుద్ధమైన వారిలో ఉండటానికి ఇష్టపడతారు. సో ఫస్ట్ ఈ పాయింట్ మీరు చాలా బాగా అర్థం చేసుకోవాలి. పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉండాలి అంటే లేక అభిషేకము మనము పొందుకొని పరిశుద్ధాత్మ దేవునితో మనము ట్రావెల్ చేయాలి అంటే మొదట మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే మనము పరిశుద్ధులుగా ఉండటకు తీర్మానించుకుని పరిశుద్ధతను మనము కొనసాగించాలి. పరిశుద్ధతలో మనము కొనసాగాలి. పరిశుద్ధాత్మ దేవుడు ఎప్పుడూ కూడా అపరిశుద్ధమైనటువంటి హృదయాల్లో, కల్మషము కుళ్ళు నిండినటువంటి హృదయాల్లో ఆయన ఉండరు. కనుక దేవుడు మనతో ఉండాలి అని గనక మనం అనుకుంటే మొదట మనము చేయవలసిన పని పరిశుద్ధత అనేటువంటి నడవడిక మనము కలిగి ఉండాలి. కనుక పరిశుద్ధాత్మ దేవుని గురించిన విషయాలు మీకు ఆల్రెడీ తెలుసు. సంఘము అందరూ కలిసి ప్రార్థన చేస్తున్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు వారి మీదకి దిగి వచ్చినట్లుగా మనము చూస్తున్నాం బైబిల్లో. కనుక పరిశుద్ధాత్మ దేవుని యొక్క ప్రాముఖ్యతను మనము ముందు అర్థం చేసుకోవాలి. కనుక పరిశుద్ధాత్మ దేవుని గురించినటువంటి కొన్ని విషయాలు, చాలామంది చర్చికి వెళ్తున్నాం కానండి పరిశుద్ధాత్మ అభిషేకాన్ని మేము పొందుకోలేకపోతున్నాం, దానికి ఏంటి కారణం అనేటువంటి సందేహాలను వెలుగుచ్చుతూ ఉన్నారు. కాబట్టి ఈ యొక్క షార్ట్ వీడియో ద్వారా, షార్ట్ మెసేజ్ ద్వారా ఆ అనుమానాలు నివృత్తి అవుతాయి అని నేను అనుకుంటున్నాను. ఓకే, కనుక ఫస్ట్ పాయింట్ ఏమిటి, పరిశుద్ధాత్మ దేవుడు మనలో నివసించాలి అంటే లేక పరిశుద్ధాత్మ దేవుడు మనతో కలిసి ట్రావెల్ చేయాలి అంటే మొదట మనము కలిగి ఉండాల్సినటువంటి ప్రాముఖ్యమైనటువంటి విషయాన్ని మీకు నేను చెప్పాను. ఏమిటి అంటే పరిశుద్ధత అనేది మనం కలిగి ఉండాలి. అంటే
మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 16-17 వచనాల ప్రకారం దినదినము మనము పరిశుద్ధతలో ఎదగాలి. దినదినము మనము పరిశుద్ధతను ఎక్కువగా సంపాదించుకునేటువంటి ప్రయత్నం చేయాలి. అంటే బైబిల్లో కొన్ని చేయవలసిన పనులు ఉన్నాయి, చేయకూడని పనులు ఉన్నాయి. చాలా మందికి ఉండేటువంటి ఒక అపోహ ఏంటంటే, నేను మర్డర్లు చేయట్లేదు, లేకపోతే నేను దొంగతనాలు చేయట్లేదు, నేను మరే రకమైనటువంటి అసాంఘికమైన కార్యక్రమాలు చేయటం లేదు, సో నేను పర్ఫెక్ట్ అనుకుంటా. నువ్వు చెయ్యకూడనివి చేయటం మానేసావు, చాలా సంతోషం. చెయ్యాల్సినవి ఇక్కడికి వచ్చేటప్పటికే చాలా మంది వెనక్కి వెళ్ళిపోతున్నారు అనేది నా ఒపీనియన్. నిజమే. ఎందుకంటే నేను ఎలాంటి తప్పులు చేయనప్పుడు, నేను ఎలాంటి పాపం చేయనప్పుడు నేను ధైర్యంగా ఉంటాను. కరెక్టే, దేవుడు చెప్పినవి చేయాలి కదా. చాలా మంది క్రైస్తవులు, అంటే నాకు తెలిసినంత మటుకు మా సర్కిల్ అంతా కూడా ఎక్కువ 90% క్రైస్తవులే ఉంటారు. ఈ 90% క్రైస్తవుల్లో ఏమండి దేవుని ప్రేమను చూపించేవారు ఎంతమంది ఉంటారు అంటే చాలా తక్కువ మంది ఉంటారు. అదేంటి, అందరూ క్రైస్తవులే కదా. వాళ్ళ ఉద్దేశం ఏంటంటే, నేను ఏ తప్పు చేయట్లేదు కాబట్టి ఇది సరిపోతుంది అనుకుంటున్నాను. సో బైబిల్లో నువ్వు చేయకూడనివి ఉన్నాయి, చేయాల్సినవి కూడా ఉన్నాయి. సో చేయకూడనివి చేయకూడదు, చేయాల్సినవి చేయాలి. రెండు ప్రాముఖ్యమైనటువంటి పాయింట్లే. కనుక పరిశుద్ధత అనేటువంటిది ఒకే రోజులో రాదు, గుర్తుపెట్టుకోవాలి. ఒకే రోజులో నేను పరిశుద్ధుని అయిపోలేను. ఎందుకని అంటే, నాకు ఊహ తెలిసినప్పుడు నేను ఎలా ప్రవర్తించానో ఇప్పుడు ఎలా ప్రవర్తిస్తున్నాను. సో వయసు పెరిగే కొద్దీ, జ్ఞానం పెరిగే కొద్దీ మనిషిలో కొన్ని లోపాలు కనబడుతూనే ఉంటాయి. వాటిని మనము సరిచేసుకుంటూ వెళుతున్న క్రమంలో పరిశుద్ధాత్మ దేవుడు మనతో ఉంటాడు. ఓకే, వీడు మారు మనసు పొందుతున్నాడు, ఇతను లేకపోతే ఈమె మారు మనసు పొందుతుంది, నేర్చుకుంటుంది, తెలుసుకుంటుంది, ఇంకా గ్రో అవుతుంది, భక్తిలో విశ్వాసంలో ఎదుగుతుంది. సో నేను ఖచ్చితంగా ఈమెకు లేక ఇతనికి నేను సహాయం చేయాలి అనేటువంటి ఆలోచన ఆయనకు వస్తుంది. అంటే పరిశుద్ధాత్మ దేవుడు ఎప్పుడూ కూడా గుర్తుపెట్టుకోండి, మనలను రోజు రోజుకి అప్డేట్ చేస్తూ ఉంటారు ఆయన మనలో ఉండి. కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు ముందు మారాలి, పరిశుద్ధంగా ఉండాలి, నేను ప్రభువు కొరకు నిలబడాలి, నేను ఎలాంటి పాపం చేయకూడదు అనేటువంటి ఒక నిశ్చయత మనలో లేకపోతే పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉండరు, మనకు సహాయం చేయరు కూడా. అది ఫస్ట్ పాయింట్. రెండో పాయింట్ ఏమిటి అంటే, నీవు ఎప్పుడూ కూడా పరిశుద్ధాత్మ దేవుణ్ణి పొందుకోవాలి అంటే ఆల్వేస్ యూ షుడ్ ప్రేయర్ఫుల్. నువ్వు ఖచ్చితంగా నీ యొక్క దైనందిన జీవితంలో, ఆధ్యాత్మికమైనటువంటి జీవితంలో ఎక్కువగా ప్రార్థనలో గడిపెట్టుంటాను నీకున్నా. పరిశుద్ధాత్మ దేవుడు ఏమండి మేడగదిలో వారందరి మీదకి వచ్చినప్పుడు వారు ప్రార్థన అప్పటికే ఏమండి చాలా రోజుల నుంచి ప్రార్థన చేస్తూ ఉన్నారు. కనబట్టండి, ప్రార్థన చేయండి. పరిశుద్ధాత్మ దేవుని కొరకు నీవు కనిపెట్టి ప్రార్థన చేసేటువంటి వానిగా ఉండాలి. ప్రార్థనా జీవితం అనేది చాలా ప్రాముఖ్యమైనది. అది రెండవ పాయింట్. ఇక మూడవ పాయింట్ ఏమిటి అంటే, ప్రభునందు ప్రియమైనట్లుగా ఆయన చిత్తానికి నువ్వు విధేయత చూపించాలి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 20-21 ప్రకారం ఆయన చిత్తానికి నువ్వు విధేయత చూపించాలి. నువ్వు ఆయన మాటకు ఒబే అవ్వాలి. చాలా మందికి ఇక్కడ కష్టం అనిపిస్తుంది, ఎందుకంటే దేవుని యొక్క చిత్తానికి విధేయత చూపించడం అనేది కష్టతరమైనటువంటిదే. ఎందుకంటే కొన్ని వదిలేసుకోవాలి, కొంతమందిని విడిచిపెట్టాలి, కొన్ని ప్రదేశాలు, కొన్ని ప్రాంతాలు, కొన్ని అలవాట్లు, కొన్ని పద్ధతులు, కొన్ని విధానాలు, ఇవన్నీ విడిచిపెట్టుకోవాలి. అది కష్టతరమైనటువంటిదే, కానీ అసాధ్యం కాదు. కనుక పరిశుద్ధాత్మ దేవుణ్ణి మనము పొందుకోవాలి అంటే, పరిశుద్ధాత్మ అభిషేకం మనకు కావాలి అంటే ఏమండి, మనము ఆయన చిత్తానికి విధేయత చూపించడం అలవాటు చేసుకోవాలి. పౌలు గారు ఒక మాట అంటారు, నేను పలానా ఏరియాకి లేకపోతే ఆసియాకి వెళ్దాం అనుకున్నప్పుడు, లేకపోతే పలానా మాసిడోనియాస్కి వెళ్దాం అనుకున్నప్పుడు, లేకపోతే పలానా దగ్గరికి వెళ్తున్నప్పుడు
పరిశుద్ధాత్మ దేవుడు నన్ను అడ్డగించారు, ఆపారు అనేటువంటి మాట రాయబడింది. అంటే ఎందుకని? ఆయన అడ్డగిస్తే ఈయన ఆగిపోతారా? వెళ్ళాలి కదా, అది దేవుని పనే కదా. వాళ్ళ దగ్గర వెళ్ళాలనుకుంది కూడా దేవుడి పనికే కదా, సొంత పనికి కాదు కదా. కానీ ఎందుకు అంటే, మనం ఎప్పుడైతే ఆయన చిత్తాన్ని చేయటం ప్రారంభించడానికి ఇష్టపడతామో, ఏమంటే మనం ఎప్పుడైతే పరిశుద్ధతలో కొనసాగుతూ ఆయన అభిషేకాన్ని పొందుకునేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంటామో, అప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు కంప్లీట్గా మనల్ని ఆయన యొక్క కవరింగ్లోకి తీసుకుంటాడు. ఆయన మనలను కవర్ చేస్తుంటాడు. సో ఆయన మనలో ఉండి మనకు బోధిస్తుంటాడు. నువ్వు ఎలా వెళ్ళు, ఇలా వెళ్ళకు, ఇలా మాట్లాడు, ఇలా మాట్లాడుకు, నేను నీలో నుండే మాట్లాడతాను. యేసుప్రభువు అది చెప్తారు. మీరు ఎక్కడ ఉన్నా సరే భయపడకుండా నిలబడండి. పరిశుద్ధాత్మ దేవుడు మీలో నుండి ఏం మాట్లాడాలో ఆయనే మాట్లాడతాడు అనేటువంటి విషయాన్ని ప్రభు వారు మనకి తెలియజేశారు. కనుక పరిశుద్ధాత్మ దేవునికి, అసలు దేవునికి విధేయత చూపించడం మనం నేర్చుకోవాలి. దేవుడు ఏది చెప్తే అది చేయాలి, వద్దు అంటే మానేయాలి. అది నీకు లాభమైనా నీకు నష్టం కలిగిన వాటెవరిటీస్, దానివల్ల నీకు లాభమే అయినా వదిలేయాలి, దానివల్ల నీకు ఒకవేళ నష్టం కలుగుతుంది అయినా చేయాలి. కనుక ఎప్పుడైతే మనము ఆ విధమైనటువంటి ఆలోచన విధానాన్ని అంటే కంప్లీట్గా మనము పరిశుద్ధాత్మ దేవుని యొక్క సరెండర్లోకి, అండర్లోనికి మనం వెళ్ళిపోయినప్పుడు దేవుడు మనలో నుండి గొప్ప కార్యాలు చేస్తూ ఉంటారు. ఓకే, నెక్స్ట్ కనుక చూసినట్లయితే నెక్స్ట్ పాయింట్ ఏమిటి అంటే, మనము ఎప్పుడూ కూడా మన స్వాధీనంలో దేవుడు ఉండాలని అనుకోకూడదు. చాలా మందికి ఉన్నటువంటి ఈ చెడ్డ లక్షణం ఇది. నేనేం చెప్తే దేవుడు అది చేస్తారనేటువంటిది చాలా తప్పు. ఆయన ఏమనుకుంటే అది చేస్తాడు, ఆయన ఏది నిర్ణయిస్తే అది చేస్తాడు. ప్రార్థన చేయడం తప్పు అని నేను అంటలేదు, కానీ చాలా మంది ఏం ప్రార్థన చేస్తారంటే, ప్రభువా నేను ఇలా అవ్వాలి, అలా కావాలి, ఇలా చేయి, అలా చేయి, ఇది నాకు కావాలి, అది నాకు కావాలి, నన్ను ఇలా చేసి, అలా చేసి, నా పిల్లలు అలా అయిపోవాలి, ఇలా అయిపోవాలి అని మనమే దేవునికి సలహాలు ఇచ్చేటువంటి స్థితిలో కొన్ని సందర్భాల్లో క్రైస్తవులు కనబడుతుంటారు నాకు. కానీ అది ఏమాత్రం మంచి పద్ధతి కాదు. మనము దేవునికి సలహాలు ఇచ్చేంత తోళ్ళం కాదు, దేవుని సలహాలు పాటించాల్సిన స్థితిలో మనం ఉన్నాం. అది ఆజ్ఞను జారీ చేసే స్థితిలో మనం లేము, ఆజ్ఞలను పాటించే స్థితిలో మనం ఉన్నాం. ఈ పాయింట్ చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్. అంటే చాలా మంది ఏమనుకుంటారంటే, దేవుడు నా ప్రార్థన వినేస్తున్నారు, దేవుడు నా ప్రార్థనకి ఇమ్మీడియట్గా జవాబు ఇచ్చేస్తారు, దేవుడు అసలు నేను ఏది ప్రార్థన చేస్తే అది చేస్తారు అనేటువంటి ఆలోచన విధానాన్ని కలిగి ఉంటారు. అది మంచిది కాదు. ఎందుకంటే దేవుడు నీ పట్ల ఒక ప్రణాళికను కలిగి ఉంటారు, నా పట్ల ఒక ప్రణాళికను కలిగి ఉంటారు, అదే చేస్తారు. అందులో ఒకవేళ మనం ప్రార్థన చేసేది ఉంటే జరుగుతుంది తప్పకుండా. కాబట్టి ఎప్పుడు కూడా ఇలాంటి తప్పుడు ఆలోచనలోనికి వెళ్ళకూడదు. దేవుడు ఏం చెప్తే అది చేయడానికే మనం ఉన్నాం, మనం ఏం చెప్తే చేయడానికి ఆయన లేదు. అందుకే యేసుప్రభువు వారు అంటారు, ఆయన మనుషుల అందరి హృదయములను ఎరిగిన వారు కనుక ఏ మనుషునికి కూడా ఆయన తన్ను వశం చేసుకోలేదన్నమాట యోహాను సువార్తలో రాయబడింది. ఏ మనిషిని వశములో దేవుడు లేరు, దేవుని వశములో మనుషులు ఉన్నారు. సో నేను చెప్పేటువంటి విషయం ఏమిటంటే, నీవు ఆయన స్వాధీనంలో ఉన్నావు తప్ప ఆయన నీ స్వాధీనంలో లేరు. కనుక ఎప్పుడూ కూడా ఇలాంటి ఆలోచన విధానాన్ని కలిగి ఉండద్దు. నీవు ఆయన మీద ఆధారపడి నడుస్తున్నావు, నీ మీద ఆధారపడి ఆయన నడవట్లేదు. సో మనం ఎప్పుడూ దేవుని మీద ఆధారపడాలి, మనం ఎప్పుడూ దేవుని మాట ప్రకారమే జీవించాలి. ఇది నెక్స్ట్ పాయింట్. ఇది తర్వాత ఆఖరిదిగా మనం చూస్తే, నీవు పరిశుద్ధాత్మ దేవుణ్ణి పొందుకోవాలి, అభిషేకం నీకు కావాలి అంటే, నీవు ఎప్పుడూ కూడా పరిశుద్ధాత్మ దేవుని గురించినటువంటివి నువ్వు చేసేటువంటి ప్రార్థనలో, ప్రభువా నన్ను మీ ఆత్మతో నింపండి అని నువ్వు అడగాలి. ఇది ఫస్ట్ పాయింట్. యాక్చువల్గా మనము దేవుణ్ణి అడగాలి. బైబిల్లో రాయబడింది కదా, లూకా సువార్త 11:13, తన్ను అడుగు వానికి నిశ్చయముగా ఆయన ఆత్మనిస్తారు. అడిగే వాళ్ళకి ఇస్తారు, అడగని వాళ్ళకి కాదు.
కనుక ప్రభునందు నా ప్రియ దేవుని బిడ్డలారా, ఈ పాయింట్స్ గుర్తుపెట్టుకోండి. సో మళ్ళీ ఇంకొకసారి ఆటలో నేను చెప్తాను. అండ్ ఫస్ట్ పాయింట్ ఏంటి అంటే, మనము పరిశుద్ధత కలిగి జీవించాలనేటువంటి ఒక నిర్ణయాన్ని తీసుకోకుండా, పరిశుద్ధత కలిగి ఉండకుండా, మనకి తెలిసిన పరిధిలో పరిశుద్ధత అనేటువంటి ఆలోచన విధానం మనకు లేకుండా పరిశుద్ధాత్మ దేవుని మనం పొందుకోలేము. ఫస్ట్ పాయింట్. రెండో పాయింట్ ఏంటి అంటే, మనము బలమైనటువంటి ప్రార్థన, శ్వాస సహితమైనటువంటి ప్రార్థన, అది లోక సంబంధమైనటువంటి విషయాల కొరకు కాదు, పరిశుద్ధాత్మ దేవుని అభిషేకం కొరకు ప్రార్థన అనుభవాన్ని కలిగి ఉండాలి. అంటే మూడవది, అంటే మనము చేయవలసినవి చేయటం అలవాటు చేసుకోవాలి, చేయకూడదు మానేయాలి, చేయవలసినవి అలవాటు చేసుకోవాలి. ఓకే. నెక్స్ట్ నాలుగవది ఏమిటి అంటే, ఆయన చిత్తానికి మనము విధేయత చూపించడం అలవాటు చేసుకోవాలి, అది మనకు నచ్చినా నచ్చకపోయినా. ఓకే. నెక్స్ట్ ఐదవది ఏమిటి అంటే, నీవు దేవుని మీద ఆధారపడాలి, ఆయన మీద నీవు నేను డిపెండ్ అయి ఉన్నాం, ఆయన మన మీద డిపెండ్ అయ్యలేరు. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. సో మనము దేవుని మీద ఆధారపడాలి ఎప్పటికప్పుడు. ప్రభా, నీవే నాకు ఆధారం, నీవే నాకు దిక్కు, నీవే నాకు సహాయం అనేటువంటి మాటలు, అలాంటి ప్రవర్తన మనం కలిగి ఉండాలి. ఆఖరిది, తండ్రిని అడగాలి, దేవుణ్ణి అడగాలి. ప్రభా, నాకు ఇది కావాలి, ప్రభా మీ ఆత్మతో నింపబడాలి, ప్రభా మీ ఆత్మ వరాలు కావాలి, మీ ఆత్మీయమైన ఫలాలు నేను ఫలించాలి అని మనము తండ్రిని వేడుకోవాలి. అది ప్రార్థనలోనే ఇది కూడా ఒకటి. కాబట్టి ఎప్పుడైతే మనము ఈ 5 రకాల విషయాల మీద ఫోకస్ చేస్తామో, పరిశుద్ధాత్మ దేవుడు మనలో పనిని ప్రారంభించడం ప్రారంభమవుతుంది. అప్పుడు నీవు నేను బహుబలమైనటువంటి పాత్రలుగా వాడబడతాం, దేవుని కొరకు బలంగా నిలబడగలుగుతాం, లేకపోతే గాలి వస్తే పడిపోతాం. కాబట్టి అలాంటి పరిస్థితులు మనం కలిగి ఉండకుండా దేవుని కొరకు ఒక నమ్మకమైనటువంటి వారముగా నిలబడదాం. పరిశుద్ధాత్మ దేవుణ్ణి పొందుకోవడం అనేది ప్రతి క్రైస్తవుని కనీస బాధ్యత. ఫలాలు కలిగి ఉండటం అనేది కనీస బాధ్యత. అది లేకపోతే మేము పరిచర్య చేయలేమా అంటే చేయగలుగుతాం, చేయలేము. కానీ దేవుడు చెప్పిన గైడెన్స్లో ఆ పరిచర్య ఉంది. సో దేవుడు ఒక గైడెన్స్ మనకి ఇచ్చినప్పుడు దానిలో మనం ముందుకు వెళ్ళాలి. ఒకవేళ ఈ వీడియో మీద చాలా మందికి నచ్చవచ్చు, నచ్చకపోవచ్చు, దానివల్ల నాకైతే ఇబ్బంది లేదు. కానీ నేనైతే పరిశుద్ధాత్మ దేవుని మీద ఆధారపడతాను, పరిశుద్ధాత్మ దేవుని కలిగి నా పరిచర్యలో నేను ముందుకు వెళ్తాను, ఆయన లేకపోతే నేను లేను అని ధైర్యంగా నేను ఒప్పుకుంటున్నాను. కాబట్టి మన పరిచర్యల్లో, లేకపోతే మన దైనందిన జీవితంలో, ఆధ్యాత్మిక జీవితంలో పరిశుద్ధాత్మ దేవుణ్ణి కలిగి దేవునితో ప్రయాణం చేస్తే ఆత్మ లేనివాడు ఆయన వాడు కాదు. దట్ ఈస్ స్టేట్మెంట్. నేను పరిశుద్ధాత్మ దేవుని కలిగి జీవించాలని తీర్మానం తీసుకున్నాను, జీవిస్తున్నాను. మీరు కూడా అలాంటి ఒక మంచి తీర్మానంతో ముందుకు వెళ్ళాలని ఆశిస్తూ ప్రభు ఈ మాటలను దీవించి ఆశీర్వదించుగాక.